మన తెలుగు పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి తెలుసుకుందాం. టెట్రాసైక్లిన్, హెట్రజాన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 తదితర అనేక ఔషధాలను కనుగొన్న గొప్ప భారతీయ వైద్య శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఈయన తెలుగువారవటం ఆంధ్రావనికి గర్వకారణం. డాక్టర్ సుబ్బారావు 1895 జనవరి 12న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. చిన్నతనం నుండి తాను అనుకున్న పని చేసే వరకు నిద్రపోని స్వభావం కలవాడాయన. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో ఆయన పెద్దన్నగారి పోషణలో మద్రాస్ మెడికల్ కాలేజీ నుండి LMS డిప్లొమా పొందారు. చిన్నతనం నుండే ఆయుర్వేద వైద్యం వైపు ఆకర్షింపబడి సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారి దగ్గర ఆయుర్వేదం నేర్చుకున్నారు. 1921-23 మధ్య మద్రాస్ ఆయుర్వేద కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఆ రోజుల్లో ఉష్ణ ప్రాంతాల్లో వచ్చే రోగాలు నయం చేయడానికి తగిన మందులు లేక ఎందరో మరణించడం చూసిన శ్రీ ఎల్లాప్రగడ వైద్య శాస్త్రంలో పరిశోధనలు జరపాలని నిర్ణయించుకొని విదేశాలకు ఉన్నత విద్యకై వెళ్లాలనుకున్నారు. తన కోరిక మేరకు శ్రీ మల్లాది సత్యలింగం నాయకర్ చారిటీస్ తదితర స్నేహితులు అందించిన ఆర్థిక సహాయంతో శ్రీ ఎల్లాప్రగడ ఇంగ్లాండ్లో లండన్ స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్లో చేరి డాక్టర్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్ డిగ్రీని పొందారు. ఈ డిగ్రీ చేస్తున్నప్పుడే డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్తో పరిచయమైంది. డాక్టర్ సుబ్బారావు సామర్థ్యం, కృషి, ఉత్సాహం డాక్టర్ రిచర్డ్స్ని ఆకర్షించి శ్రీ సుబ్బారావును అమెరికాలో పరిశోధనలు నిర్వహించడానికి ఆహ్వానించారు. అమెరికాలో ఆర్థిక స్తోమత లేక అనేక అవస్థలు అనుభవించారు డాక్టర్ సుబ్బారావు. ఎంత చిన్న ఉద్యోగం దొరికినా చేస్తూ తన పరిశోధనలు కొనసాగించారు. తన జీవితం విజ్ఞాన శాస్త్ర పరిశోధనకి అంకితమిచ్చిన అరుదైన తెలుగు వైద్య విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు ఎప్పుడూ ఏదో చదువుతూ, చదివింది రాస్తూ, మిత్రులతో వైద్య విషయాలు చర్చిస్తూ ఏదో సాధించాలని తహతలాడేవారాయన. ఆర్థికంగా నిలదొక్కునేందుకు తానెన్నడూ పరిశోధనలు చేయలేదని ఆయన అన్నారు. తన మాతృదేశంలోని కలకత్తాలోని అఖిల భారత వైద్య సంస్థలో తన అర్హతలకు తగిన ఉద్యోగంకు ఎంపికై చేరబోయే సమయంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వారికి అనుకూలమైన వ్యక్తికి ఆ ఉద్యోగం అప్పగించి ఆ సంస్థలో తాను ఎంపికైన శాఖ కాకుండా వేరొక శాఖలో చేరాల్సిందిగా డాక్టర్ సుబ్బారావును కోరారు. అయితే పరిశోధన అవకాశాలు తక్కువ గల ఆ ఉద్యోగాన్ని కాదని తిరిగి విదేశాల్లోనే ఉంటూ పరిశోధనలు కొనసాగించారు. హార్వర్డ్ మెడికల్ కళాశాలలో సుమారు 10 సంవత్సరాలు ఆయన వివిధ పదవులు నిర్వహించారు. ఆ తర్వాత న్యూయార్క్ నగరంలోని పెరల్ లివర్ సంస్థ నెలకొల్పి లీడర్లీ ల్యాబొరేటరీస్లో పరిశోధన విభాగంలో రీసెర్చ్ డైరెక్టర్గా చేరారు. తన సోదరుడు రక్తహీనతతో మరణించడం వల్ల ఆ వ్యాధికి మందు కనుగొనాలనే పట్టుదలతో ఎన్నో పరిశోధనలు చేసి ఫోలిక్ యాసిడ్ని కనుక్కున్నాడు. అలాగే దోమకాటు వల్ల వచ్చే ఫలేరియా వ్యాధి నివారణకు చికిత్సకు హెట్రజన్ ఔషధం కనుక్కున్నాడు. బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చే వ్యాధుల నివారణకు ఆరియోమైసిన్, టెట్రాసైక్లిన్ కనుక్కొని ప్రపంచ మానవాళికి ఎంతో సేవ చేశాడాయన. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి బయోకెమిస్ట్రీలో డిగ్రీ పొంది అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేసి PhD సంపాదించారు. తన జీవిత కాలమంతా యావత్ ప్రపంచంలోని మానవాళి ఉద్ధరణ కోసం పలు కొత్త మందులు కనిపెట్టడంలోనే నిరాడంబరంగా కాలం గడిపిన డాక్టర్ ఎల్లాప్రగడ 1948 ఆగస్టు 8న న్యూయార్క్లో తుదిశ్వాస విడిచారు. డాక్టర్ సుబ్బారావు జ్ఞాపకార్థం న్యూయార్క్లోని లీడర్లీ సంస్థ తమ పరిశోధనాశాలకు డాక్టర్ వై సుబ్బారావు మెమోరియల్ ల్యాబొరేటరీస్ అనే పేరు పెట్టి గౌరవించింది. డాక్టర్ ఎల్లాప్రగడ గొప్ప వైద్య శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త, మానవతావాది, ఆదర్శవాది.